హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. గరం ఛాయ్ వార్తలకు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా గరం గరం వార్తలన్నీ కూడా ఉన్నాయి. సో ముఖ్యంగా ఫస్ట్ మన తెలంగాణ పాలిటిక్స్ విషయానికి వస్తే, ఒకవైపు సుప్రీంకోర్టు స్పీకర్ గారికి ముట్టికాయలేయడం, ఏదైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపుల కేసు ఉందో, సో ఇక్కడ బీఆర్ఎస్కి ఊరట. అంటే పట్టు వదలనటువంటి విక్రమార్కుల్లా బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా నిలబడింది ఈ కేసు కోసం. సో 3 నెలలు సమయం ఇచ్చాము, ఇంకా మీరు రిప్లై ఇవ్వట్లే, ఇంకా మీరు ఏం చెప్పట్లేదు అని చెప్పి స్పీకర్ గారికి పాపం నోటీసులు జారీ చేయడం జరిగింది. కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేస్తానన్న ధర్మాసనం. సరే, ఇవన్నీ ఇలా ఉంటే పాపం మధ్యలో గడ్డం ప్రసాద్ గారు ఇరుక్కుపోయారు. గడ్డం ప్రసాద్ గారు ఏ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే అండి? కాంగ్రెస్ పార్టీ. సో ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే స్పీకర్ని ఎన్నుకుంటారు అందరు కలిసి అసెంబ్లీలో. సో అట్లా మన స్పీకర్ గారు అసెంబ్లీకి స్పీకర్గా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రానికి కూడా స్పీకర్గా ఉన్నారు. సరే, ఇవన్నీ కూడా మనం పక్కన పెడితే, ఆయన స్పీకర్గా ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా ఆయన ఏ పార్టీ అండి? పర్సనల్గా చూసినా, వ్యక్తిగతంగా చూసినా, అఫీషియల్గా చూసినా గడ్డం ప్రసాద్ గారు కాంగ్రెస్ పార్టీ. మింగలేరు, కక్కలేరు, వీళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే వెళ్ళాలి. ఆయన మామూలుగానే స్పీకర్ గారు ఎక్కువ మాట్లాడు, అన్నిటికీ నవ్వే సమాధానం. ఎవరేం మాట్లాడు, ఇంతే. ఇంతకు మించి ఏముండదు ఇక అక్కడ ఆన్సర్. ఇంతకు మించి ఆయన నుండి మనం ఎక్స్పెక్ట్ చేసి కూడా తప్పే. మరి ఇటువంటి పరిస్థితుల్లో డైరెక్ట్గా స్పీకర్ గారు తీసుకుంటారో, దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు, పిఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఇస్తారు. సో మనం చూసాం అసెంబ్లీలో కూడా ఆయన ఎక్కువ ఏమీ మాట్లాడకపోయేది, ప్రతిదానికి నవ్వేది. సో ఏం చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితి. సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కూడా డిసైడ్ అవుతుంది లోపల. ఏం డిసైడ్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ? మనకున్నటువంటి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అసలు ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం అనేది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం. అంటే ప్రజాపాలన, రాజ్యాంగాన్ని మేము ఫాలో అవుతాం, రాజ్యాంగాన్ని అసలు తీసుకొచ్చింది మా ప్రేరేపణతో అని పదే పదే ఒత్తొత్తి పలికినటువంటి కాంగ్రెస్ పార్టీ, 100 సంవత్సరాల నాటి కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చేసిన తప్పే వీళ్ళు చేసినట్టే కదా. అంటే రేవంత్ రెడ్డి ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ సిస్టమ్ని కత్తిరించాడు. అంటే ఈ సిస్టమ్ ఏదైతే ఉందో పక్క పార్టీ నుంచి వలసొచ్చుడు గెలిచిన తర్వాత అనేది కాంగ్రెస్లో లేదు. సరే, బీఆర్ఎస్ చేసింది ఏంది మరి? బీఆర్ఎస్ వెళ్ళిపోయిందంటే అప్పటి పరిణామాల ప్రకారము 12 మంది ఎమ్మెల్యేలు జంప్ అయినారు, కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమైనది. జంప్ కాకుండా వాళ్ళు జంప్ అయినారు కాబట్టే వాళ్ళు తప్పు 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 అని పదే పదే దెప్పినాం మాలాంటి వాళ్ళం కూడా. మళ్ళీ వాళ్ళు చేసిన తప్పే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది, అంటే రేవంత్ రెడ్డి చేసిండు. వాస్తవానికి రాహుల్ గాంధీకి కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి రావడం ఇష్టం లేదు. ససే మీద వద్దన్నా కూడా వాళ్ళకి ఇష్టం లేకపోయినా రేవంత్ రెడ్డి సరే ఇక్కడ గెలుచుకుంది 62, 63, మళ్ళీ ఏమన్నా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళే వచ్చిన వాళ్ళు ఏమన్నా నీతిమంతులేం కాదు, వచ్చిన వాళ్ళు ఏం నీతిమంతులు అయితే కాదు, అవినీతి మంతులే. అందులో ఉన్నటువంటి గూడెం మైపాల్ రెడ్డి కానీ, లేకపోతే దానం నాగేందర్ కానీ, లేకపోతే కడియం శ్రీహరి గురించి ఇక చెప్పక్కర్లేదు. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అవినీతి మంతులే అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఏం చెప్తున్నా, ముఖ్యంగా ఇష్టం లేకపోయినా వీళ్ళని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. వాళ్ళు ఇప్పుడు అటు ఇటు కాకుండా అయినారు. అటు ఇటు కాకుండా అనేది నేను అంతకుముందు కూడా మాట్లాడినా. సో ఈ అటు ఇటు కాకుండా అయినారు అంటే వాళ్ళు అటు ఆ పార్టీ అని చెప్పుకోలేరు, ఇటు ఈ పార్టీ అని చెప్పుకోలేరు. ఇప్పుడు సుప్రీంకోర్టు ముట్టకాయలు వేస్తుంటే వాళ్ళు సమాధానం చెప్పుకోలేరు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి ఆ ఎమ్మెల్యేలకే కాంగ్రెస్ పార్టీ అయినటువంటి ఈ గడ్డం ప్రసాద్ గారు మళ్ళీ నోటీసులు పంపించాలి. ఇదంతా కూడా ఒక హై డ్రామా నడుస్తూ ఉంది ఇక్కడ.
సో ఇష్టం లేకపోయినా ఇక్కడ తీసుకొచ్చినారు. కాంగ్రెస్ పార్టీ పరువు పోవడానికి అది మెయిన్ కారణమైంది. సరే పోనీ తీసుకొచ్చినారు. ఈ 12 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే టీఆర్ఎస్‌లో తెలంగాణ రాష్ట్ర సమితిలో 12 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే చేరిండ్రో, సబితా ఇంద్రారెడ్డి గాని, సుధీర్ రెడ్డి గాని, ఓకే, ఇంకొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఈ 12 మంది ఉన్నారో, ఈ 12 మందిని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్ళిపోయినారో మళ్ళీ ఆ 12 మందినే కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి ఉంటే రేవంత్ రెడ్డి అట్లీస్ట్ కొంచెం బ్యాలెన్స్డ్ ఉండేది. అంటే మా పార్టీ నుంచి మీరు గుంజుకున్నారు అబ్బాయి, మళ్ళీ మీ పార్టీ నుంచి మేము గుంజుకున్నాం. ఈ 12 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని మేము అధికారంలోకి రాగానే టిట్ ఫర్ టాట్ చేసుకుంటే మేము తీసుకున్నాము అంటే అది కొంచెం అందచందంగా ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది, అది అందచందంగా కాదు, మందంగా తయారైంది. అది ఎటు కానటువంటి పరిస్థితుల్లో ఈ మీనాక్షి నటరాజన్ కూడా ఇవన్నీ నచ్చదు కాబట్టి సో రాహుల్ గాంధీ కాంగ్రెస్ వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. అరే మీరు ప్రజారాజ్యం అంటారు, రాజ్యాధికారం అంటారు, సో ఇది రాజ్యాంగానికి విరుద్ధమే కదా. రాజీనామాలు చేసి రాజ్యాంగ ప్రకారము ఎవరైనా పార్టీ మారాలనుకుంటే గెలిచిన తర్వాత ఒక పార్టీ నుండి గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళడం అనేది రాజ్యాంగ విరుద్ధం. ఒకవేళ వాళ్ళు ఇంకో పార్టీలోకి వెళ్ళాలంటే మళ్ళీ అఫీషియల్గా రాజీనామా చేసి అక్కడ పోటీ చేసి వాళ్ళ పార్టీ నుంచి గెలవాలి. కానీ ఇదంతా కూడా రాజ్యాంగానికి విరుద్ధమే. ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద తలకాయ నొప్పి అని చెప్పుకోవాలి. సో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కూడా ఈ విషయంలో పావులు కలుపుతున్నారు, అంటే ఒక స్టెప్ ధైర్యంగా తీసుకోబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి ఏంటి ఆ ధైర్యమైనటువంటి స్టెప్పు? సరే, డన్ ఈజ్ డన్, ఏదైతే అది అయిపోయింది. కానీ ఇప్పుడు ఫ్యూచర్ ఏంటి? మనం ఇప్పుడు ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి జపాంగులు ఎవరైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళని రాజీనామా చేయమని చెప్దాం. రాజీనామా చేయమని చెప్తే కాంగ్రెస్కి గౌరవమైన ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పిచ్చి మొట్టికాయలు వేసి మళ్ళీ ఇప్పుడు జరిగింది అదే, కోర్టు ధిక్కరణ కింద నోటీసులు పంపించినారు స్పీకర్ గారికి. సో ఇవన్నీ కూడా పరువు పోయేటువంటి పనులు, పరోక్షంగా పరువు పోయేటువంటి పనులు కాదు. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, దీన్ని మనం భర్తీ చేయాలి, దీన్ని కొంచెం మందు రాయాలి, దెబ్బ ఎక్కడైతే తగిలిందో అక్కడ మందు రాయాలి అనుకున్నప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఓకే, హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్, అయ్యిందేదో అయ్యింది. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బై ఎలక్షన్లో నవీన్ యాదవ్ గెలిచిండు కాబట్టి, అధికార పార్టీ గెలిచింది కాబట్టి ఈ 10 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయమని చెప్దాం. మనం పార్టీ నుండి సస్పెండ్ చేద్దాం లేదా రాజీనామా చేయమని చెప్దాము. మళ్ళీ ఆ బై ఎలక్షన్స్లో ఎక్కడైతే వీళ్ళు రాజీనామా చేసినారో ఆ నియోజకవర్గాల్లో వీళ్ళని మళ్ళా నించోబెడదాము, లేకపోతే వేరే వాళ్ళకన్నా టికెట్లు ఇద్దాం. ఇక్కడ బలి పశువులు అయింది ఓరు, బక్రాలు అయింది ఓరు అంటే 10 మంది ఎమ్మెల్యేలే. వాళ్ళకి మనశ్శాంతి లేదు, రాజకీయ జీవితం, రాజకీయ సన్యాసమే ఈ 10 మంది ఎమ్మెల్యేలకు చెప్పాలంటే. ఈ పడంచెర్ల గూడెం మైపాల్ రెడ్డి కానీ లేకపోతే ఇంకా పెద్ద జోక్ ఏంటంటే అది వేరే స్టోరీ, అది మళ్ళీ నేను చెప్తాను.